రైట్. ఎలక్షన్ మెనూలో భాగంగా ప్రస్తుతం మనం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈ పార్క్ ఇంతకుముందు కృష్ణా ముంపు ప్రాంతం అంటే ప్రస్తుతం చూస్తే కనుక ఎవరికి నమ్మబుద్ధి అవ్వదు. సో మనం చూస్తున్నాం ఇక్కడ వేలాదిగా కుటుంబాలు ఉన్నాయి. 7 డివిజన్స్లో కార్పొరేషన్లో ఉన్న ఏరియా కూడా ప్రస్తుతం ఇదే తీర ప్రాంతంలో ఉంది. సో కృష్ణకి ఎప్పుడు వరద వచ్చినా ముంపు ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో పొద్దున తెల్లారి లేచి చూసేసరికి కంప్లీట్గా ఇళ్లలో నీళ్లుండేవి. రాత్రికి రాత్రి ఇక్కడ అందరినీ ఇవాక్యుయేట్ చేసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వాళ్ళకి ఆశ్రయం కల్పించే పరిస్థితులు ఉండేవి. సో దీనికి విరుగుడుగా ఏంటి దీనికి సొల్యూషన్ అంటే కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమం ఇనుమల కుదురు నుంచి కోటినగర్, ఆ తర్వాత వారధి, పద్మావతి ఘాట్ వరకు టోటల్గా 3.5 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్. అంటే నది వరద వచ్చినప్పటికీ అది ఈ రిటైనింగ్ వాల్ ఆ వరద ప్రవాహాన్ని ఆపే విధంగా, ఆ వరద నీరు ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. దాదాపు 3.5 కిలోమీటర్ల ఈ రిటైనింగ్ వాల్ పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. చూస్తున్నాం ఎంతో ఆహ్లాదకరంగా. సో చెట్లు అవ్వచ్చు, లేకపోతే వాతావరణం అవ్వచ్చు, దీన్ని ఒక పార్క్లా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈవినింగ్ స్పెండ్ చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇలాంటి విజయవాడలో చాలా కనిపిస్తున్నాయి. ఒక అంబేద్కర్ స్మృతి వనం అవ్వచ్చు, అలాగే ప్రస్తుతం ఈ రిటైనింగ్ వాల్ ప్రాంతం అవ్వచ్చు. మనం వెళ్ళబోతున్నాం. సో ఈ ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలతో, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇదివరకు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఈ రిటైనింగ్ వాల్ వాళ్ళకి ప్రస్తుతం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ మాటల్లో మేము మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆల్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు ఫాలో మీ. రైట్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తారకరామ నగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇక్కడ కృష్ణా రివర్కి పక్కన రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టారో దాని ప్రయోజనం కళ్ళారా మనం ఒకసారి చూద్దాం. సో తారకరామ నగర్లో వేలాదిగా ఉన్న ఇళ్ళు, లక్షలాదిగా ఉంటున్న ప్రజలు, ఓ తేలికపాటి వర్షం పడితే కొంచెం వరద వచ్చినా కానీ పూర్తిగా ఇళ్లలోకి వచ్చేసే నీరు, దాన్ని మళ్ళీ తీయడానికి వారాల తరబడి ఆ బురదలోనే నివసించే ప్రాంతం. ప్రస్తుతం 3.5 కిలోమీటర్ల మేర ఈ రిటైనింగ్ వాల్ కట్టడంతో వీళ్ళ వెతలకి, దశాబ్దాల కాలంగా పడుతున్న వీళ్ళ బాధలకి ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చు. మనం తారకరామ నగర్లో ఉన్నాం. సో ప్రస్తుతం ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఏదైతే ఉంటున్నారో తారకరామ నగర్లో, ఇదంతా ఒకప్పుడు నీళ్లతో మునిగిపోయేది వరద వస్తే. వరద వస్తే మునిగిపోయేది సార్. మొత్తం ఏం చేసేవాళ్ళు అప్పుడు మీరు? పైకి కట్టక పైకి మళ్ళీ చేడి అమ్మగారికి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఖాళీ చేపించేవారు. ఉంటే కట్ట మీద ఉండేవాళ్ళు, నేర స్టేడియంకి వెళ్ళేవాళ్ళమే. మళ్ళీ ఎప్పుడు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి? నీళ్ళు తగ్గిపోయినాక మళ్ళీ కడుక్కొని 1 రోజు 2 రోజులు ఉంటే కడుక్కొని మళ్ళీ వెళ్ళంటే వచ్చేవాళ్ళమే. అవస్థలు బాగా పడ్డామండి. రిటర్నింగ్ వాల్ కట్టినాక కృష్ణా నది వరద ఇటు రాకోకంటే దానికైతే మేలు, మాకైతే సౌకర్యంగా ఉంది. ఇల్లు తీయకంట పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ సేవంగా ఉంచి రూపాయి కూలి తెచ్చుకునేటట్టు అయితే జగన్ అన్నీ మేలు అనుకుంటాం మేము. మాకు అన్నిటికి కూడా మాకు సౌకర్యంగానే ఉంది. వాటర్ రావట్లేదు, గోడ కట్టినాక మాకు అన్నిటికి సదుపాయంగానే. 3.5 కిలోమీటర్ల మేర కట్టారు కదా, గట్టిగా వాల్ కట్టారు. సో దీనివల్ల ఇక నీళ్ళైతే ఇటు వచ్చే అవకాశమే లేదు. మేము చాలా ఇబ్బంది పడ్డామండి. ఈనాడు కాదు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం నీళ్ళ కోసం అయితే. ఇప్పుడు ప్రాబ్లం ఏట్లేదు మాకు. అన్నిటికీ రిటర్నింగ్ వాళ్ళు కట్టారు. ఇప్పుడు అనకూడదు కానీ ఏ బేడ్ బ్యాచ్ అయినా గంజ బ్యాచ్ అయినా రాకంట కూడా ఈ గోడ కట్టారు. అన్నిటికి సదుపాయంగా ఉందండి మాకు. అలాంటి ఇబ్బందులు కూడా లేవు ఇప్పుడు. అలాంటి ఇబ్బందులు కూడా లేవు ఈ గోడ కట్టినాక. రైట్. చూస్తున్నాం. సో అనేక ఇబ్బందులు. సో ఏళ్ల తరబడి చిన్నపాటి వర్షం, ఆ తర్వాత వచ్చే చిన్నపాటి వరదకు కూడా పూర్తిగా ఇక్కడ నీళ్ళు వచ్చేవి. మున్సిపల్ అధికారులు ఏ అర్ధరాత్రో ఎప్పుడో వచ్చి తలుపు తట్టి వరదలు వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ నుంచి మున్సిపల్ స్టేడియంకి తరలించేవాళ్ళు. అక్కడ మళ్ళీ వారమా లేకపోతే 4 రోజుల ఆ వరద తగ్గిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇల్లంతా వాళ్ళు చక్కదిద్దినసరికి రోజుల తరబడి వాళ్ళు ఇక్కడ వేచి చూసే పరిస్థితి ఇదివరకు ఉండేది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో రిటైనింగ్ వాల్ తోటి వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా మారాయనేది కూడా మాట్లాడుతున్నారు. రిటైనింగ్ వాల్ అని చెప్తున్నారు, ముఖ్యమంత్రి కూడా ఓపెన్ చేశారు కదా. సో దీనివల్ల ఎంత ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారు? మాకైతే ఇప్పుడు వాటర్ రావడం ఆగిపోయాయి. ఇదివరకు ఎలా ఉండేది పరిస్థితి? బాగా నీళ్ళు వచ్చేటి. 10-15 రోజులు బయటనే ఉండేవాళ్ళం, టెంట్లు వేసుకొని. పంటలు కూడా పోయేట వాళ్ళం కాదు, సామాన్ల దగ్గరే ఉండేది. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది.
అంటే ఇప్పుడు ఖచ్చితంగా చాలా గట్టిగా కట్టారు కదా వాల్, 3.5 కిలోమీటర్లు. మీరు చాలా విన్నపించుకొని ఉంటారు కదా ఈ వాల్ కట్టాలని. ఇప్పుడు కంప్లీట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వస్తుందో లేదో అదో కల్లా ఉండేది, వచ్చేసింది మొత్తానికి. పార్క్ కూడా కట్టారు, పిల్లలకి బాగుంది, మాకు కూడా నీళ్ళు రావు. చాలా నిజంగా బాధలు పడేవాళ్ళు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది వేలాదిగా ఇళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఇది నదీ గర్భంలోనే ఉన్న ఇళ్ళు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నీళ్లు రావడానికి ఎలాంటి అవకాశం లేకుండా రిటైనింగ్ వాల్ వీళ్ళ జీవన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తాయని చెప్పొచ్చు. ఏమా ఎలా ఇల్లు అది వాల్ కట్టారు? అంతకుముందు బాగా నీళ్ళు వచ్చాయి ఇళ్ళల్లోకి, స్కూల్లోకి కాలేజీల్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. ఇంక ఇప్పుడు ఈ గోడ కట్టాక బాగానే ఉంది. ఈసారి గెలిపించుకుంటాము. ఏమ్మా ఇప్పుడు రిటైనింగ్ వాల్ అంటున్నారు, ఎంత ఉపయోగం మీకు అది? అసలు ఎంత ఉపయోగం అంటే అసలు నిజంగా కూడా చాలా ఉపయోగం మాకు. ఒక ఏరు వచ్చిందంటే 2-3 నెలలు వస్తానే ఉండేది. జనం అంతా వచ్చి రోడ్ల మీద ఉంటే మాకు కూడా కరెంట్ ఉండేది కాదు. మేము కూడా చాలా యాతన పడేవాళ్ళం, నీళ్ళకి కరెంట్ లేక, కదిలి రావాలంటే బయటికి రాలేక చాలా నరకయాతన పడ్డాము. ఈ గోడ కట్టిన కాంచి ఆ నీళ్ళ బాధ లేదు, పంపులు వేశారు, మరి ఈ వాలు కట్టారు. తర్వాత చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. రోడ్లు, మురికాలువలు అయితేమి ఓడవటం, శుభ్రంగా ఎత్తుకెళ్ళిపోవటం చాలా బాగుంది మాకు. జగన్ గారు వచ్చిన పరిస్థితులు మారాయి, చాలా మారాయి అనమాట, చాలా మార్చారు. మరి మాకు మా వారికి పెన్షన్ వస్తుంది, నాకు 18 ఏళ్ళు వస్తాయి. కరోనా టైంలో ఆయన వేసిన డబ్బుల వల్లే నేను బతికాను. నాకు జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వస్తే కరోనా అనుకున్నారు. నాకు మందులు కూడా ఇవ్వాలి, డబ్బులు కూడా లేవు, మాకు పని చేసుకోవట్లేదు, అప్పుడు పని లేదు ఆయనకి. ఆ 18 ఏళ్ళు పడితే ఆటోలో వెళ్ళి తెచ్చుకుని అయ్యే రోజు 3 నెలలు వాడుకున్నాం. ఆ డబ్బులు అయితే నేను చనిపోయేదాన్ని కూడా అసలు 18 ఏళ్ళు లేకపోతే. నాకు 4గోసారి కూడా పడింది. మా అక్క చెల్లెళ్ళందరికీ 18 ఏళ్ళు పడినాయి, ముగ్గురికి కూడా. అట్ట ఆయన వల్ల మేము చాలా మేలు పొందామండి. ఆయన వల్ల మేము చాలా మేలు పొందాం. మా చెల్లికి కూడా ఇళ్ల స్థలం వచ్చింది. కళ్ళు చెమరుస్తున్నాయి, కనబడుతుంది నాకు. అంటే ఎలాంటి పరిస్థితి మరి సంతోషంతో ఆయన ఆ డబ్బు పంపిపోతే మేము బతికేవాళ్ళం కూడా కాదు. దేవుడు కృప, మరి ఆయన డబ్బులు పంపించటం, ఆ డబ్బులతో ఆయన పని చేయలేకపోయినా మరి మంచాన ఉండ అట్ట ఆయనే రావాలని పదే కోరుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం దేవుడి దగ్గర. చెమర్చే కళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు, అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా మారాయి, వాళ్ళ జీవన విధానం ఏ రకంగా మారింది. ఇప్పుడే కాదు, కరోనా సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సాయం వల్లే మేము బ్రతికున్నామంటూ కన్నీటితో వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూసాం. ఆయనే మళ్ళీ గెలవాలని దేవుడికి ప్రార్థిస్తున్నాం అనేది కూడా వాళ్ళ మాటల్లో ప్రస్తుతం మనం విన్నాం. ఇది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవ్వదా, అవుతుందా? ఇక్కడ రిపోర్ట్ చేస్తున్న మాకు, చూసే మీకు కూడా అర్థమై ఉంటుంది. No more words needed. తారక రామ నగర్, కృష్ణానది ముంపు ప్రాంతం. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ తర్వాత మారిన పరిస్థితులు మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. 3.5 కిలోమీటర్ల మేర పటిష్టంగా ఉంది. ఇక్కడ దశాబ్దాల తరబడి వాళ్ళు పడుతున్న బాధలకి ఫుల్ స్టాప్ పడిందనేది కొంతమంది మాట్లాడుతున్నారు. మేము చూసాం లోపలికి వెళ్ళి కూడా. ఇదివరకు పరిస్థితులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు మా పరిస్థితి ఎలా ఉండేదంటే, మేము 24 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సార్. ఇదివరకు మా పరిస్థితి ఏంటంటే, కృష్ణానది కానీ వస్తే మేము ఆ రోడ్డు మీద పాకలు వేసుకొని, గుడిసెలు వేసుకొని, వర్షానికి ఎండకి ఎండుతూ ఆ గుడిసెలు రోడ్డు మీద వేసుకొని అక్కడ ఉండేవాళ్ళం సార్. గత 2 సంవత్సరాల నుంచి నీళ్లు బొట్టు కూడా కనపడకుండా చేశారు మా జగన్ అన్న. మాకు ఇంత పెద్ద రిటైర్ వాళ్ళు కట్టి మాకు ఎంత మేలు చేశారంటే, ఈరోజు మేము ఎంత సంతోషంగా ఉంటున్నాం. ఎప్పుడంటే అప్పుడు ఎంత ఆనందంగా ఉంటున్నాం, అప్పుడు అలా ఉండేవాళ్ళం కాదు. జూన్ జూలై మాసం వస్తే భయంతో బతికేవాళ్ళం. ఎప్పుడు వరద వచ్చి మా ఇల్లులు మునిగిపోతాయి, అసలు ఏ లెవెల్లో ఉండేదంటే పై కప్పు కూడా కనపడేది కాదు, రేకులు. ఆ లెవెల్లో వరద అక్కడ వచ్చేదన్నమాట. పిల్లలు పెట్టుకొని మేము స్టేడియంకి వెళ్ళి, పునరావాస కేంద్రానికి వెళ్ళి మేము నానా బాధలు పడేవాళ్ళు. వాళ్ళు పెట్టిన ఉప్మా తింటూ, వాళ్ళు పెట్టిన సాంబార్ అన్నం తిని ఏ టయానికి ఎవరు తెచ్చి పెడతారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం సార్ మేము. అలాంటిది ఈరోజు మాకు ఆ బాధ లేదు. మాకు ఇంత పెద్ద రిటర్న్ వాళ్ళు కట్టి ఎంత అందమైన పార్క్ చేశారు జగనన్న గారికి. నిజంగా మేము రుణపడి ఉంటామండి. ఆయన పాదయాత్ర టైంలో వచ్చి ఇక్కడ చూశారు ప్రజల్ని,
చూసి నేను ముఖ్యమంత్రిని అయితే మీకు రిటర్న్ మాల్ వేస్తానమ్మా అని చెప్పారు. మాకు చెప్పినట్టే మాకు రిటర్న్ మాల్ వేసారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతుంటారమ్మా ఎన్నికలప్పుడు, కానీ ఇక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రిని చెప్తా ఉంటారు చెప్పాడంటే చేస్తాడంతే అని. అది నిజంగా అంటే పార్టీ వాళ్ళు చెప్తున్న స్లోగనేనా, నిజమేనా? లేదండి, చెప్పాడు. నేను ఇక్కడ బతికేదాన్ని అండి, నేను ఇక్కడ ఉండేదాన్ని. నేను చెప్తున్నానండి, ఆయన ఇదే కట్ట మీదకి వచ్చి మాకు చెప్పాడు. మా చేతులు పట్టుకు అమ్మ మీకు శాశ్వతంగా పరిష్కారం చేస్తాము అని చెప్పారు. శాశ్వత పరిష్కారం అంటే మేమేమనుకునే వాళ్ళు అంటే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైనా పెడతారేమో అనుకో, కానీ మాకు ఇంత పెద్ద గోడ కట్టి మేము ఎక్కడికెళ్ళా పని చేసుకోవడానికి ఇక్కడి నుంచి అయితే 20 రూపాయల సాధ్యత వెళ్ళిపోతాం. మమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి పెడితే మేము వెళ్ళాం కదా సార్. కానీ జగన్ అన్న మాకు చాలా మంచి చేశారు సార్. చెప్పారంటే చేస్తారన్నమాట, నిజం సార్, చేస్తారు. తారక రామనగర్లో సో రేషన్ ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడు లేనిది ప్రస్తుతం జరుగుతుంది 5 సంవత్సరాల్లో. దీన్ని కూడా ఆక్షేపిస్తున్న కొన్ని పార్టీల విషయం నేను ఈరోజు మాట్లాడట్లేదు, బట్ ఇలా తీసుకురావడం వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం వాళ్ళ మాటలను వినే ప్రయత్నం చేద్దాం. ఏమా రేషన్ ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారు కదా, ఇది మంచిదేనా? మంచిగానే ఇస్తున్నారా? ఎందుకు అంటే మీరు నడవలేరా, వెళ్ళి షాపులకి తెచ్చుకోలేరా, వెళ్ళి తీసుకోలేరా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏలు ముద్ర పడలేదు, అవి పడలేదని తిరిగి పంపిస్తారండి. ఇక్కడైతే ఫ్రీగానే వేస్తున్నారు. ఏలు ముద్ర పడుతుంది, బియ్యం వేస్తున్నారండి. ఏ నెల బియ్యం ఆ నెల ఇంటికి వచ్చేస్తున్నాయండి. అది రేషన్ ఇంటికి వచ్చేస్తున్నారు కదా, సో దీనివల్ల ఉపయోగమేనా? మీరు వెళ్ళి తీసుకోలేరా రేషన్ షాపులకి వెళ్ళి? బాగానే ఉందండి. రేషన్ షాపులకి వెళ్ళి తీసుకోలేరా? తీసుకోవటం అంటే ముసలు ముతుకోళ్ళు ఉంటారు కదా, అదే అందుకనే ఈ రిటైనింగ్ వాల్ గురించి ఏం చెప్తారమ్మా? గోడ కట్టారు కదా, చేశారండి, చాలా బాగుంది. అసలు ఎప్పుడు మర్చిపోలేము జగన్ గారిని మాత్రం. ఆయన రుణం ఎప్పుడు మర్చిపోలేము మేము. చాలా మేలు చేశారు. రైట్, ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు మనతోటి, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఈరోజు మేము చూస్తున్నాం సో రాజకీయాలకి పార్టీలకి అతీతంగా ఇక్కడున్న ప్రజల వ్యతలు ఏ రకంగా తీరే అనేది మాట్లాడుతూ ఉన్నారు. రైట్, సో ఒక మహిళ మాట్లాడుతూ చూసాం, సో చెప్పాడంటే చేస్తాడంటే జగన్ అని చెప్తూ ఉన్నారు. యా, సో మీరు స్థానిక కార్పొరేటర్ అని తెలిసింది, ఎలా ఫీల్ అవుతారు? ఇదివరకు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా మారింది? గతంలో వీళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. 1,00,000 క్యూసెక్కులు వచ్చినా సరే ఈ వరద వచ్చి ప్రతి ఇంట్లో కూడా వచ్చేసేయి. ఆ రోజు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదే రోజు వీళ్ళ పునరావాస కేంద్రాలు కూడా ఏదైతే ఇక్కడ ఉందో పునరావాస కేంద్రాలు జరిపించాం, పునరావాస కేంద్రాలకు వెళ్ళిన రోజు వాళ్ళ సామాన్లన్నీ కూడా చాలా వరకు నీళ్ళలో కొట్టుకుపోయాయి. మళ్ళీ వచ్చేలేక ఆ ఇళ్ళన్నీ కూడా బురదల్లో ఉండి మోకాట్లతో బురదలో ఉండేవి. ఆ బురద ఎత్తిపోసుకోవడానికి కానీ వాళ్ళకి చాలా టైం పట్టేది. ఇవాళ రిటర్నింగ్ వాల్ కట్టబట్టి వాళ్ళకి శాశ్వతంగా ఇక్కడ ఉండేటట్టు చేసాం. ఇవాళ దాదాపుగా మేము కట్టిన తర్వాత 2 సార్లు వరద వచ్చింది. ఆ వరద వస్తే వీళ్ళకి వరద వచ్చినట్టు కూడా తెలియదు. మేము వచ్చి చెప్పేదాకా పక్కన వరద వస్తుందని చెప్పేదా కూడా తెలియదు. ఎందుకంటే హైట్ దాదాపు 14 అడుగులు గోడ హైట్ కట్టారు. ఒక్క బొట్టు కూడా యువతలకి రాకుండా చేస్తున్నారు. వినాయకమై పండుగ అనేది ఈ రిటర్నింగ్ వాళ్ళు కట్టిన తర్వాత తారక రామారావు ప్రజలు ప్రశాంతంగా 2 టైం చేసుకున్నారు. ఎందుకంటే వినాయకమై పండుగ వచ్చినప్పుడల్లా ఏదో వరద వచ్చి ఉండేది, కానీ ఈ సంవత్సరం లేదు. వీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ప్రజలందరూ కూడా చాలా మాకు మంచి పని చేశారని ఇక్కడ అందరు కూడా ఆనందపడుతున్నారు. దాదాపుగా ఈ ఏదైతే 15, 16, 17, 18, 20, 21, 22 డివిజన్లకు మొత్తం కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ర్యాంపులోకి వచ్చాడు. ఇదే ర్యాంపులోకి వచ్చి ఇక్కడ వాటర్ ఫుల్గా ఉంటే దిగాడు. ఆ రోజు దిగిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయితే ఇక్కడ రిటర్నింగ్ వాల్ కడతాను, మీకు శాశ్వత పరిష్కారం చేస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడంటే చేస్తాడని వాళ్ళు రిటర్నింగ్ వాల్ ఇక్కడ కట్టడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకొని పూజించుకునేటట్టున్నారు. అదే కాకుండా ఏదైతే రిటర్నింగ్ వాల్ కట్టేటప్పుడు కొన్ని అలాట్మెంట్లు వెళ్ళిపోయినా అవి కూడా ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఫ్రీగా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఈ ఏరియాలో అవినాష్ గారు కూడా బ్రహ్మాండంగా మాకు అందరికి సర్వీస్ చేస్తున్నాడు. ప్రజలకు మేము చేస్తున్నాం. ఇంకా కూడా వాళ్ళు రేపు 2024 జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అందరూ రెడీగా ఉన్నారని. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా మొన్న ఎలక్షన్లో కూడా 3 పార్టీలు గెలిచాయి. మేము ఇక్కడ కార్పొరేటర్ పోటీ చేసాం. వాళ్ళు అందరూ కూడా కలిసే పోటీ చేసినట్టు. వాస్తవం వాళ్ళు కలిసే పోటీ చేశారు. కలిసి పోటీ చేసినా మాకు ఈ రాణిగారితో ప్రజలు 2,300 నాకు మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు 2020 ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకు ఎక్కువ వస్తాయంటే ఆ రోజు లోకల్ మేము కాబట్టి మాలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ వారు వన్ సైడే మొత్తం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఓటేసి అవినాష్ గారి మంచి మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.
కానీ ప్రస్తుతం 2 సార్లు వరద వచ్చింది, అయినా కూడా వీళ్ళకి వరద వచ్చిన విషయం కూడా తెలియలేదు. ఎందుకు? వాళ్ళ మాటలోనే విన్నాం. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? అంటే ఇప్పుడు ఇదివరకు పరిస్థితులకి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది వరకు మేము చాలా ఇబ్బందులు పడ్డాం, మామూలు ఇబ్బందులు కాదు, చాలా ఇబ్బందులు పడ్డాం. అసలు స్నానం చేయడానికి కానీ పిల్లలకి అన్నం పెట్టడానికి కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చింది అంటున్నారు, కానీ వచ్చిందన్న సంగతి కూడా మాకు నిజంగా తెలియదు. చాలా బాగా చేస్తున్నారు, పేదలకు మాత్రం బాగా చేస్తున్నారండి. ఇది నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే నిరుపేదలకి ఆయన బాగా చేస్తున్నారు. ఈసారి కూడా అతన్నే మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. అంటే నిరుపేదల ముఖ్యమంత్రి అయితే సరిపోతుందా? మరి సంపన్నుల మాట ఏంటి అని సంపన్నులు అడుగుతున్నారు. అంటే మేము ఇంక ఇలాగే ఉండాలా? మేము బతకక్కర్లేదా? మేము బాగుపడక్కర్లేదా? కొంచెం మేము మంచి ఫుడ్, మేమేదో కోట్లు మేడలు అది అడగట్లేదు, కేవలం మాకు కొంచెం మంచి ఫుడ్ తినాలని మేము ఆశిస్తున్నాం అంతే. ఆయన వచ్చాక కొంచెం మంచి ఫుడ్, మా డాడీ కానీ మా మమ్మీ కానీ కొంచెం హ్యాపీ. నేను చూసిన విషయం, మేము కొంచెం గట్టిగా ఉన్నాం, కష్టపడగలం, కానీ వాళ్ళు కష్టపడలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఈయన వచ్చిన తర్వాత అని కానీ నేను గంటపదంగా చెప్పగలను. మా దుర్గమ్మ తల్లి దయ వల్ల అసలు ఆమె మీద సాక్షిగా ఆ నాన్న అమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఉండగలిగారు అనేది మాత్రం కన్ఫర్మ్ గా చెప్పగలను. ఎలా చెప్తారంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, మీ పిల్లలు మెరుగైన విద్య కావచ్చు, ఫుడ్ కానీ వాళ్ళకి దొరుకుతుంది, ఇంకా ఇంతకంటే ఏం కావాలి అని మీరు చెప్తున్నారు కదా. సో రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయా? కనిపిస్తుందా ఎన్నికల ఫలితాలు? కనిపిస్తుంది, ఖచ్చితంగా ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు చేస్తారని, ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ చేశాడు. మాట ఇచ్చేస్తారు కదా రాజకీయ నాయకులు, ఈయన అలాగే మాట ఇచ్చి ఎవరు చేయలేదు కదా సార్, అవునా కదా? ఆయన ఇచ్చే ఖచ్చితంగా చేశాడు కదా, ఈసారి కూడా చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఇంకా మంచి పేదవాళ్ళ కోసం ఇంకా మంచి తెస్తారు అనేది మాకు ఇదిగా ఉంది. ఆయన మా అన్న అంతే. రైట్. తారక రామ నగర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళే ప్రయత్నం మనం చేసాం. సో వాళ్ళ చెమరుస్తున్న కళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా మనం విన్నాం. సో జగన్ అన్న అని ఆప్యాయంగా, కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన ఇంకా రావాలి, ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన్ని గెలిపిస్తాయని చెప్తున్నారు. పేదల ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే పేరు వచ్చిందో ఆయనకి, అదే ఆయన నిలబెట్టుకుంటారని కూడా మాట్లాడుతున్నారు. వి ట్రై టు గ్రిల్. సో అంటే కేవలం పేదలకేనా, సో సంపన్నులకు కాదంటే వాళ్ళ మాటలు, వాళ్ళ సమాధానం నిజంగా ఆశ్చర్యగొలిపింది. సో నిజమైన అభివృద్ధి ఏంటి అంటే కనుక, సో ముసలి వాళ్ళు అయిపోయినా, సో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే చదువుకుంటున్న వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. సో ఇంతకంటే ఏం కావాలి? ఇదే కదా నిజమైన అభివృద్ధి అనేది నిరుపేదలు మాట్లాడుతున్న మాట. నిజంగా మాట్లాడాలంటే ఇంతకంటే అభివృద్ధి ఏంటి? రైట్. సో రాబోతున్న ఎన్నికల్లో ఈ ప్రతి ఒక్క మాట ఒక ఓటుగా మారబోతోంది. ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ అవ్వబోతోంది అనేది వాళ్ళ మాటల్లో మనకు తెలిసిన అవసరం. రైట్. సో నాడు నేడు అమ్మ ఒడి, సో ఈ పథకాలు, ఈ రిఫార్మ్స్ అనేవి నిజంగా రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా మార్చబోతుంది అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. యూనిఫామ్ చాలా బాగుందమ్మా. సూపర్ ఉంది యూనిఫామ్ కదా. ఎలా అనిపిస్తుంది మీకు? యూనిఫామ్ వేసుకున్న తర్వాత చాలా బాగుంది, కొత్త కలర్ బాగుంది కదా, సూపర్ ఉంది యూనిఫామ్. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితులు ఉండేవా? ఇంతకు ముందు యూనిఫామ్ బ్లూ కలర్ లో ఉండేది, అన్ని స్కూల్ యూనిఫామ్ ఒకలానే ఉండేసరికి ఇంకా యూనిఫామ్ నచ్చలేదు. యూనిఫామ్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. స్కూల్స్ ఎలా మారాయి మీవి? స్కూల్స్ చాలా బాగున్నాయి. అప్పుడు స్కూల్స్ పెయింటింగ్స్ ఉండేవి కాదు, బెంచెస్ ఉండేవి కాదు, ఫ్యాన్స్ కూడా ఉండేవి. ఇప్పుడు అన్ని వచ్చినాయి, బెంచెస్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. మా గోడల మీద రకరకాల పెయింటింగ్స్, ఇప్పుడు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు అవన్నీ చూస్తే మీకు చదువుకోవాలనే ఉత్సాహం ఇంకా వస్తుందా? ఇంకా వస్తుంది. నిజమేనా అది? నిజమే. ఇప్పుడు మేము 8th క్లాస్ లో మాకు ట్యాబ్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా బాగుంది ఎడ్యుకేషన్, ఇంకా బాగా చదువుకోవాలనిపిస్తుంది. వాళ్ళు ఏంటి మరి ఎవరెవరో మాట్లాడతారు, ట్యాబ్స్ ఇస్తే మీరు అవి ఊరికే గేమ్స్ ఆడడానికి అవన్నీ చేస్తున్నారు, చదువుకోవట్లేదు, నిజమేనా అది? వాళ్ళు చదువు రాని వాళ్ళు అలా చెప్తున్నారు. ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఇంకా బాగా చెప్పారు, దాంట్లో కంటెంట్స్ ఇంకా బాగున్నాయి. అసలు మా టీచర్స్ కూడా అలా చెప్పలేదు, దానికంటే ఇంకా బాగా చెప్తున్నారు. ఇక్కడే మేము ఉండేది. సో ఈ రిటైనింగ్ వాల్ ఏదో చెప్తున్నారు కదా, దీని గురించి ఏం తెలుసు మీకు? దాని గురించి ఇంకా గోడ కట్టిన తర్వాత నీళ్ళు ఏమి రాలేదు, నీళ్ళు వచ్చిన తర్వాత కింద ఉన్న వాళ్ళు కూడా పైకి వెళ్ళట్లేదు, రోడ్లు ఏం రష్ గా ఉండట్లేదు. మీకు గుర్తుందా చిన్నతనంలో మీకు నీళ్ళు ఏమన్నా వస్తే మీ అమ్మా నాన్న తీసుకెళ్లిపోయేవాళ్ళు ఇక్కడి నుంచి? మా చిన్నప్పుడు నీళ్ళు వచ్చేస్తే ఇళ్ళన్నీ మునిగిపోయాయి, మోకాళ్ళ లోతుకు వచ్చేసాయి నీళ్లు మాకు అప్పుడు చిన్నపిల్లలు. ఇప్పుడు అసలు నీళ్లు కూడా ఒక చుక్క కూడా ఇటు రావట్లేదు నీళ్లు. ఇంగ్లీష్ మీడియమేనా మీరు చదివేది? ఇంగ్లీష్ మీడియం.
రెండు అవును, అటు ఇటు ఉంటాయి కదా, ఒకవైపు తెలుగు ఉంటుంది, ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ కూడా ఒకవైపు ఇంగ్లీష్ ఒకవైపు తెలుగు ఉంటున్నాయి మాకు. సో నిజంగా ఇంగ్లీష్ మీడియం అనేది నిజంగా అవసరమా? ఆ, ఎందుకమ్మా? చాలా అవసరం. ఎందుకు? మనం ఇప్పుడు చదువుకుని ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీషే కదా కావాల్సింది మాకు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తెలుగు ఒక అర్థం కాకపోతే ఆ పక్కనే తెలుగు. చాలా బాగుంది ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా. ఇంగ్లీష్ మీడియం వద్దు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంగ్లీష్ మీడియం వద్దనే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళు వద్దు అంటున్నారు. మాకు ఇంగ్లీష్ వచ్చి కాబట్టి మేము కావాలంటున్నాం ఇంగ్లీష్. ఇంకా బెటర్ గా కావాలి. ఇంకా బెటర్ గా ఉంటే ఇంకా చాలా బాగుండిద్ది ఎడ్యుకేషన్. వెరీ నైస్, బాగా మాట్లాడు. ఎస్, సో తారక రామనగర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసాం. స్కూల్ రూపురేఖలు ఏ రకంగా మారాయి, సో వాళ్ళ యూనిఫామ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి పెడుతున్న ఫుడ్ అవ్వచ్చు, అలాగే ఇంట్లో మారిన వాళ్ళ పరిస్థితులు అవ్వచ్చు, ఏ రకంగా వాళ్ళ భవిష్యత్తుని బెటర్గా చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అనేది వాళ్ళ మాటలోనే మనం విన్నాం. పెద్దయినా సార్, ఎలా ఉంది? రిటైనింగ్ వాల్ కట్టారు పక్కన, బాగానే ఉందండి. మాకు మేము ఉన్నది ఇక్కడే, ఇక్కడ చాలా సేఫ్టీగా ఉంది. పొద్దున్న మా టైర్ తిరగడానికైనా బాగా బాగుంది, నీట్ గా ఉంది. ఇదివరకు ఎలా ఉండే ఈ పరిస్థితులు? కొన్ని నీళ్ళు వచ్చాయి కదా పైకి, వెళ్ళా గవర్నమెంట్ కు ఇబ్బంది అయ్యేది. అలా డబ్బులు పైకి తోలేవాళ్ళు, అందరినీ సేడానికి తోలేవాళ్ళు. ఇప్పుడు అక్కడ రకంగా ఇక్కడే ఉంటారు, గాడిపోతారు వాళ్ళు. ఈ రావు తిరగొచ్చు, చూడొచ్చు, బీచ్ లాగా బాగుంది. దే ఆర్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. మీకేమనిపిస్తుంది? మీరు ఇక్కడే ఉంటారా? అవును, ఇక్కడే. ప్రీవియస్ రోజులు చాలా వర్స్ట్ గా ఉండేవి. వాటర్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్న ఇల్లులన్నీ మునిగిపోయేవి. వాటిని ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చాలా వరకు రెక్టిఫికేషన్ చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. ఈ గోడ ఉండడం వల్ల వాళ్ళకి వాటర్ రావు, ఆ ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వర్షాకాలం అప్పుడు దోమలు, వాటర్ రావడం, ఆ ఇల్లులన్నీ మునిగిపోవడం, వాళ్ళందరూ బాధపడడం, ఆ గవర్నమెంట్ వీటన్నిటికీ ఒక పరిష్కారం చూపించింది. ఇక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. జూన్ వెళ్ళి జూలై వస్తుంటే ఒక రకమైన గుబులు ఉండేది ఇక్కడ అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఆ పరిస్థితుల్లో ఉండవు అనేది ప్రస్తుతం కనిపిస్తోంది. అవును సార్, అప్పుడు మనకి ఆ వాటర్ వచ్చినప్పుడు కూడా టైఫాయిడ్ రావడం, డెంగ్యూ రావడం, ఆ దోమలు, ఆ భయం, వాళ్ళకి ఫుడ్ దొరకపోవడం, అవన్నీ ఇప్పుడు చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ఇంకా ఇక్కడ జనాలు కూడా చాలా హ్యాపీ. దీన్ని కూడా ఇంకా డబుల్ యూజ్ చేశారు అన్నమాట, వాకింగ్ చేసుకోవడం, పిల్లలు ఆడుకోవడానికి. అది ఇంకా బెనిఫిట్ అయింది మాకు. మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, 4 రోజులు కూడా లేవు కదా, సో ఈ చేసిన పనులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఇక్కడ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు 100% ఉంటుంది. దాంట్లో మనకి ఏంటంటే అంతకుముందు ఏదన్నా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నా సరే ప్రతిదీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అది మాకు ఇక్కడ నుంచి దగ్గరగా 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో అవన్నీ మీరు తిరగకుండా ఇక్కడికే వస్తున్నారు. అదొక్క వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు, ఏవేవో మాటలు, నిజంగా వాటి అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వాస్తవేనా? వాస్తవం లేదు, వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు. దాని గవర్నమెంట్కి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయింది. సో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా ఇక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తుంది, పెంచుతుంది అనేది వాళ్ళ మాటలోనే మనం విన్నాం. సో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. సో గెలవబోయే సీట్లే అవి చూపిస్తాయి అనేది కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.